ఇవాళ ఆలోచన చేసిండ్రు. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మన మీద ఫిర్యాదు చేసి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించండు. రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి ఢిల్లీ కానీ. నేను అడుగుతున్న మిత్రులాడి ఉన్న వేలాది మంది కార్యకర్తల సాక్ష్యం ఇదే. చంద్రశేఖర్ రావు మన మీద 200 పైగా కేసులు పెట్టి చర్లపల్లి చంచల్గూడకు పంపిస్తే మనమేమన్నా భయపడ్డామా? కేసీఆర్ కేసులు పెడితే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినమా లేదా? చంద్రశేఖర్ రావును పడగొట్టినమా లేదా? మరి 10 ఏళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖర్ రావు మనల్ని భయపెట్టాలనుకుంటే మన డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి చంద్రశేఖర్ రావును మా కార్యకర్తలు పడగొట్టిండ్రు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. ఇక మరి నరేంద్ర మోడీ ఆయనకి చెప్పిండు, లేకపోతే చంద్రశేఖర్ రావు ఆయనకేమన్నా మతలాబు చెప్పంపిండో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని మీరు అడ్డుకోలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఓడించలేరు. మీరు కేసులు కట్టి ఢిల్లీకి తీసుకుపోయి వారం రోజులు అక్కడనే ఉంచుకుంటే ఆయన ప్రచారం జరగదు. ఆయన శేర్లింగంపల్లికి ఓడు, అప్పుడు రంజిత్ రెడ్డిని ఓడించవచ్చు అని వాళ్ళు అనుకుంటారు. అందుకే ఇవాళ ఢిల్లీకి రమ్మంటే రానిపోయి ఏం పీక్కుంటారో పీక్కోండి. శేర్లింగంపల్లి పోతున్నా, శేర్లింగంపల్లిలో బరాబర్ మీటింగ్ పెడతా, రంజిత్ రెడ్డిని గెలిపించమని మా కార్యకర్తలకు మా ఆడబిడ్డలకు చెప్తా అని చెప్పిన. అందుకే ఇవాళ సోదరులారా, చంద్రశేఖర్ రావు పోయిండు, నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు మనల్ని కేసులు పెట్టి భయపెట్టడానికి. నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని, ముఖ్యంగా ఈ తెలంగాణ యువకుల్ని నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ పౌరుషానికి, ఢిల్లీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. ఢిల్లీ వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు వచ్చి, గుజరాత్ మోడీలు వచ్చి ఇవాళ మన తెలంగాణ మీద పెత్తనం చేస్తారంట, మనల్ని ఓడగొట్టి ఎన్నికల్లో పడగొడతారంట. అందుకే నేను సవాలు విసురుతున్నా గుజరాత్ టీంకు, మే 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మిమ్మల్ని డక్అవుట్ చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీని అద్భుతంగా గెలిపించుకుంటాం. మా రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు పంపిస్తాం. మా మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం, నిధుల కోసం మా రంజిత్ రెడ్డి పార్లమెంటులో కొట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాడు. మా మెట్రో రైలు కోసం నిధులు తెస్తాడు. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో రైలు పనిచేసే బాధ్యత మాది. ఇవాళ హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు, అమెరికన్ కౌన్సిలేట్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయన గుట్ట, P7 రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించే బాధ్యత మాది. ఇవాళ మూసి మురికి కూపంగా మారింది. హైదరాబాదు ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది. ఓల్డ్ సిటీని ఇవాళ మొత్తం మూసి ముంచెత్తుతుంది. అందుకే ఇవాళ మూసి రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే 1,00,000 కోట్లైనా ఖర్చు పెట్టి మూసిని సుందరీకరించి ఈ నగరానికి వట్టిన మొత్తం మురికిని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నా. మిత్రులారా, నిన్న మోడీ గారు వచ్చారు, ఇవాళ పెద్దలు అమిత్ షా గారు వచ్చినట్టు. మనకు సోనియమ్మ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. వరంగల్ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. మన రంగారెడ్డి జిల్లాలో మన శేర్లింగపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీలు ఉన్నాయని ITIR కారిడార్ ఇచ్చి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు సోనియమ్మ ITIR కారిడార్ ఇచ్చింది. IIM ఇచ్చింది మన పిల్లలు చదువుకోనికే, IIT ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి, గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మన పిల్లల్ని చదువుకోవడానికి. కానీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు మనకు అన్యాయం చేసిండు. ఎప్పుడు అడిగినా
మనకేమి ఇయ్యలే. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇయ్యలే. కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే. కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో 2 పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు. మరి తెలంగాణకి ఏమిచ్చిండు? ఏమిచ్చిండు? తెలంగాణకి ఏమిచ్చిండు? ఏమిచ్చిండు తెలంగాణకు? మనం అడిగింది ఏంది? మనం మెట్రో రైలు అడిగినాం మోడీని, ఏమిచ్చిండు మనకు? ఇంత చిన్నగా చెప్తే ఎట్లరా నాయన? మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం, మోడీ గాడిద గుడ్డిచ్చిండు. మన తెలంగాణకు మనం మూసీ రివర్కు నిధులు అడిగినాం, మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు. తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం, భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డిచ్చింది.